ఇటీవల చాలామంది అమ్మాయిలు, యువతులు, ముఖ్యంగా యువకులు స్కిన్ మీద పిగ్మెంటేషన్ అంటే కలర్ బ్లాక్గా మారిపోవటం, మంచి అందమైన మొహము నల్లగా అయిపోవటము, మొటిమలతో మచ్చలు, వీటి గురించి చాలా బాధపడుతున్నారు. వీటికి రకరకాల పేర్లు ఉన్నాయి. పిగ్మెంటేషన్ అని, బ్లెమిషెస్ అని, యాక్ని స్కార్ అని, ఇలా రకరకాల పేర్లు చెప్తారు. వీటికి ఏంటంటే మనం జీవన శైలిని సరి చేసుకోవాలని నేను మరీ చెప్తుంటాను. అయితే మనకి అతి సులభంగా మనం చేసుకోగలిగిన ఒక హోమ్ టిప్ కూడా ఉంది. హోమ్ టిప్ అంటే మనం ఇంట్లో మనకి వంటింట్లో దొరికే వస్తువులతో ఒక టిప్. దీన్ని ఈజీగా ఒక 10-15 రోజులు మనం పాటిస్తే ఈ స్కిన్ యొక్క ఆరోగ్యం బాగుపడి ఈ పిగ్మెంటేషన్ అనే ఒక కంప్లైంట్ నివారింపబడుతుంది. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఎంతోమంది వాళ్ళ స్కిన్ని సరి చేసుకున్న ఒక అద్భుతమైన, ఇది మీకు కూడా తెలిసి ఉండొచ్చు, చాలామంది వాడుతూ ఉండొచ్చు కూడా. వాళ్ళ యొక్క కామెంట్స్ ఎవరికైనా దీనివల్ల మంచి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు మంచి కామెంట్స్ ఉంటే కింద రాయొచ్చు. ఇప్పుడు దీంతో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. చూడండి, ఒక పొటాటోని క్లీన్ చేసి ఇలా పొట్టు తీసేసుకోవాలి. ఈ పొట్టు తీసేయాలి ఇలాగా. ఈ పొటాటోలో మంచి పోషకాలు ఉన్నాయి. ఏంటంటే అన్ని విటమిన్లు ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, B6, B8, B9 ఇలాగా అన్ని విటమిన్లు, మరలా పొటాషియము, కావాల్సినంత పొటాషియం ఉంది, మెగ్నీషియం కూడా ఉంది. ఇవన్నీ కూడా చర్మ సౌందర్యానికి, చర్మం ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడతాయి. సో మనం ఈ పొట్టు తీసేసాం. ఇప్పుడు ఈ పొట్టు తీసేసి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. చూడండి, చాలామంది ఇక్కడ లిక్విడ్ ఉంది చూసారా, తడిగా వచ్చింది. ఇది చిన్న చిన్న చక్రాలుగా కోసి ఫేస్ మీద పిగ్మెంటేషన్ ఉన్న చోట పెట్టుకుంటారు. అలా కాకుండా ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే దీన్ని సన్న ముక్కలు చేద్దాం. చూస్తున్నారు కదా, ఈ ముక్కలు చేసి ఈ ముక్కలన్నీ ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకుంటాం. చిన్న మిక్సీ జార్లో వేసి జ్యూస్ తయారు చేస్తాం. ఇప్పుడు మనము ఈ ఉల్లిపాయ ముక్కల్ని సారీ అండి, ఈ మనం చేసిన ఈ పొటాటో ముక్కల్ని జ్యూస్ చేస్తాం. దీన్ని మనము ఇప్పుడు ఈ పొటాటో ముక్కల్ని జ్యూస్ చేసాము. ఇది వడకట్టుతున్నామండి. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీతో చేసుకోండి. నేను ఇక్కడ మీకు చూపించటం కోసం చాలా తక్కువ క్వాంటిటీ చేశాను. ఇప్పుడు ఇది ఇక్కడ జ్యూస్ తయారైంది చూసారా, కొంచెంగా జ్యూస్ తయారైంది. దీంట్లో ఇది జ్యూస్ తయారైంది. మనము ఇందులోకి ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకుంటాం. ఒక నిమ్మకాయ హాఫ్ చేసి, మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసి దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా వారం 10 రోజుల్లో ఈ అప్లికేషన్ వల్ల మంచిగా పిగ్మెంటేషన్ పోయి స్కిన్ కలర్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. చూసారు కదా, కేవలం 2 పదార్థాలు. ఇంకా కొంచెం దీనికి అడిషనల్గా కొద్దిగా ఉల్లిపాయ జ్యూస్ కూడా కలుపుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ప్రస్తుతం కేవలం ఈ
పొటాటో నిమ్మకాయతో మాత్రమే జ్యూస్ తయారు చేశాను. దీన్ని ఇందులో ఉన్న గింజలు తీసేద్దాం. ఇందులో ఉన్న గింజలు తీసేసాము. చూసారు కదా, మంచి జ్యూస్ తయారైంది. దీన్ని ఏం చేయాలంటే కాటన్ కానీ కాటన్తో కానీ ఇలాగా మన ఇయర్ బడ్స్ ఉంటాయి, దీనికి కొంచెం ఎక్కువ కాటన్ పెట్టి దీంతో మీకు ఎక్కడ పిగ్మెంటేషన్ ఉందో అక్కడ ఇలాగా అప్లై చేయండి. ఇలాగా పిగ్మెంటేషన్ ఉన్న చోట ఈ జ్యూస్ని అప్లై చేయండి. ఫేస్ మీద ఉంటే ఫేసు, పెదవులు, మౌత్ చుట్టూతా, కళ్ళ కింద ఎక్కడ పిగ్మెంటేషన్ ఉందో అక్కడంతా ఇది ఇలా అప్లై చేసి ఒక 30 minutes వెయిట్ చేసి మెడిమిక్సు తర్వాత అలాంటి ఆయుర్వేదిక్ సోపులు, మెడిమిక్స్ లాంటి ఆయుర్వేదిక్ సోపులతో వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకుంటూ ఒక 10-15 రోజులు మీరు చేస్తే మీరు విచిత్రంగా మీ శరీరం మీద పిగ్మెంటేషన్ పోవటం మీకు గమనిస్తారు. నార్మల్గా స్కిన్ చాలా బ్లెమిషెస్ అన్నీ పోయి, మొటిమల యొక్క మచ్చలు పోయి చాలా అద్భుతంగా కనపడుతుంది. ఈ టిప్పు చాలామందికి ఉపయోగపడింది, లక్షల మందికి ఉపయోగపడింది. మీరు కూడా దీన్ని ట్రై చేసి మీ ఫేస్ని పిగ్మెంటేషన్ పోగొట్టుకుంటారని మీ అందరికీ ఆశిస్తున్నాను. చాలామంది నాకు రాశారు ఏదైనా టిప్ చెప్పండి సార్ అని, అందువల్ల నేను ఈ చిన్న వీడియో చేశాను. మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ని రాయండి. ఇలాగ సింపుల్గా కాటన్తో కానీ ఇలా ఇయర్ బడ్స్తో కానీ మీ పిగ్మెంటేషన్ ఉన్న చోట బాగా అప్లై చేయండి. దీన్ని కలుపుకుంటూ అప్లై చేయండి. డెఫినెట్గా మీకు మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.